సిగ్గు శరాలు అన్నీ వదిలేసినటువంటి బతుకులు. దేశంలో ఎన్ని సంఘటనలు జరుగుతున్నా కానీ ఇంకా మొద్దు నిద్రలో ఉన్నటువంటి హిందూ స్త్రీలు. ఇలాంటి వారు మేలుకోవాలనంటే ఇంకేం చేయాల్సి ఉంటుంది? ఇంకా నమస్తే లేవు, వెల్కమ్ టు హిందూ ధర్మ చక్రం లేదు, డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్దాం. నిజమే, దేశంలో ఎన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నా కానీ హిందూ స్త్రీలు మాత్రము మొద్దు నిద్రలోనే ఉన్నారు. ఇది మా దాకా రాదు అన్నటువంటి ధైర్యము, లేకపోతే మా సలీం అలాంటి వాడు కాదు అనేటువంటి అహంకారము, లేక ఆత్మవిశ్వాసము. కానీ ఎన్నో సంఘటనలు ఇంకా కూడా భారతదేశంలో ఎన్ని జరిగినప్పటికీ కూడా మార్పు కానీ, ఆలోచనలో మార్పు కానీ ఏది రావడం లేదు హిందూ స్త్రీలలో. కేరళ స్టోరీ 2, కాశ్మీర్ ఫైల్స్, చావా అలాంటి ఇంకెన్ని సినిమాలు రావాలి మన లోపల? ఇంకా మనల్ని జాగృతం చేయడానికి, మన లోపల మార్పు రావడానికి ఇంకెన్ని సినిమాలు రావాలి? ఇంకెన్ని చట్టాలు రావాలి లవ్ జిహాద్ లాంటివి అడ్డుకోవాలి అని అంటే? అసలు సమాజం ఎటుపోతుంది? ఒకవైపు ఇన్ని దారుణాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు ఇంకా హిందూ మహిళల్లో ఎందుకు ఇంకా మార్పు అనేటువంటిది రావడం లేదు? ఎందుకు ఇవన్నీ విషయాలన్నీ మాట్లాడుతున్నానంటే, ఒక ముస్లిం యువతి ఈరోజు అరెస్టు కావడం జరిగింది. యాస్మిన్ ఖాన్ అనేటువంటి ఒక ముస్లిం యువతి. ఆమె భర్త మహమ్మద్ షరీఫ్ ఖాన్. వీడిని కూడా అరెస్ట్ చేశారు. వీనితో పాటు ఇంకొకరిని కూడా, మొత్తం ముగ్గురిని ఈ రోజున పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు తెలుసా? ఈ యాస్మిన్ ఖాన్ అనేటువంటి ఈ ముస్లిం యువతి, ఈవిడ ఒక బ్యూటీ పార్లర్ నడుపుకుంటూ అందులో ఫ్రీగా ఈ బ్యూటీషియన్ కోర్స్ నేర్పిస్తాము అని హిందూ మహిళలను ఆకట్టుకుని వాళ్ళకు అందులో తరఫీదు ఇచ్చేటువంటి క్రమంలో వాళ్ళను మచ్చిక చేసుకొని, వాళ్ళకు మాయమాటలు చెప్పి వాళ్ళను లోబరుచుకొని, పూర్తిగా వాళ్ళు మా వైపు తిరిగారు అనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనో ఇంకేంటో వీళ్ళు తాగేటువంటి పానీయాలు ఉంటాయి కదా, కొన్ని కూల్ డ్రింక్స్ లాంటివి, వాటిలో మత్తు మంది కలిపి ఇంత నీచమైనటువంటి పని అంటే ఇప్పుడు చెప్పబోయేటువంటిది నాకు చెప్పడానికి కూడా నోరు రావడం లేదు, అంత ఘోరమైనటువంటి పని. అలా మత్తు పానీయాలు తాగిన తర్వాత వాళ్ళు మత్తులో ఉన్నటువంటి హిందూ మహిళలను ఈవిడ పడుకోబెట్టేటువంటిది. ఎవరి దగ్గర? ఈమె మొగుడి దగ్గర. వాడు మహమ్మద్ షరీఫ్ ఖాన్. వాడు ఈ హిందూ మహిళలను అత్యాచారం చేసేటువంటి వాడు. ఎంత నీచం అసలు! హిందూ మహిళలను ఫ్రీ బ్యూటిషియన్ కోర్స్ అని ట్రాప్ చేసి ఈ విధంగా మొగుడి పక్కన పడుకోబెట్టేటువంటిది. సరే, ఈ వ్యవహారం మొత్తానికి బయటపడింది. పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు ఇట్లా చేశావు అని అంటే, ఈమె యాస్మిన్ ఖాన్ పోలీసులకు ఇచ్చినటువంటి ఆన్సర్ తెలుసా? వింటే నిజంగా రక్తం మరిగిపోతుంది ఆమె ఇచ్చినటువంటి ఆన్సర్. హిందూ స్త్రీలను అంటే కాఫీర్లను, ఆవిడ మాట్లాడినటువంటి ఆమె ఉపయోగించిన పదజాలం, కాఫీర్లను ఇలా భర్త పక్కన పడుకోబెడితే ఈమె యాస్మిన్ ఖాన్ అనేటువంటి సదరు మహిళ చనిపోయిన తర్వాత ఆమెకు స్వర్గం లభిస్తుందట. ఆ కారణం చేత కాఫీర్లు అయినటువంటి హిందూ మహిళలను మొగుడు పక్కన పడుకోవడం పెట్టినటువంటి దుర్మార్గురాలు. ఏమనాలి? మనలో మార్పు రావాలి, మన ఆలోచనలో మార్పు రావాలి. ఎవరు ఎలాంటి వారు అనేటువంటి చాలా సంఘటనలు మనం చూస్తున్నాం. సినిమాలు వచ్చాయి, ఎంతోమంది చైతన్యపరిచేటువంటి విధంగా చెప్తున్నారు. మనలో మార్పు రావాలి. అయినా ఇప్పుడు నేను హిందూ మహిళలను ఎందుకు అంటున్నాను అంటే, ఇప్పుడు ఈ యాస్మిన్ ఖాన్ అనేటువంటి ఈ మహిళ యొక్క వీడియో ఒకసారి మీరు చూడండి. शरीफ खान हिंदू लड़की से बंद कमरे में हैवानियत करता और बाहर उसकी पत्नी यास्मिन पहरा देती थी। हैरान करने वाला ये मामला गुना से सामने आया है। आरोप है कि मुस्लिम महिला और हिंदू लड़की ब्यूटी पार्लर का काम सीखने जाती थी। पीड़िता ने शिकायत में बताया कि वो गुलाबगंज निवासी यास्मिन खान के साथ पार्लर का काम सीखने जाती थी। करीब 4 महीने पहले यास्मिन ने उसे काम के बहाने घर बुलाया। పూర్తి వీడియో చూపిస్తే కాపీరైట్ వచ్చే అవకాశం ఉందని నేను పూర్తి వీడియో చూపించట్లేదు. ఇది యాస్మిన్ ఖాన్ చేసినటువంటి దరిద్రము.
సరే ఇప్పుడు సరే హిందూ మహిళలు ఎందుకు శర్మ గారు మీరు అన్నారు అని అంటే, ఇది ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను చూడండి. రంజాన్ రోజు జరిగినటువంటి వీడియో ఇది. ఇక్కడ హిందూ మహిళలు ఒక ముస్లిం స్నేహితురాలు వాళ్ళ ఇంట్లో ఈ రంజాన్ ఫెస్టివల్ను వాళ్ళ ఇంట్లో ఒక ముస్లిం ఇంట్లో జరుపుకుంటున్నారు. అందరూ హిందూ మహిళలు వాళ్ళు ఆడుతున్నటువంటి ఆట చూడండి. रीना शर्मा बोला है सरकार अंजलि खातून नैना अंसारी प्रिया शेख आदाब कुमारी कौन सी कुमारी तुलसी कुरैशी है माही खान श्रद्धाली మీకు క్లారిటీగా అర్థం కాకపోవచ్చు. సుమారు ఒక 5-6 మంది హిందూ మహిళలు వీడియో తీస్తున్నటువంటిది ముస్లిం యువతి. వాళ్ళ ఆట ఏంటి, వీళ్ళందరూ కూడా అక్కడ వీళ్ళందరూ ఇఫ్తార్ విందులో పాల్గొన్నటువంటి హిందూ స్త్రీలు ఆ ముస్లిం యువతి ఇంట్లో. వాళ్ళ ఆట వీళ్ళు పేరు చెప్పాలి, వాళ్ళ పేరు చెప్పకూడదు. వీళ్ళు ఒక ముస్లిం పేరు వాళ్ళను ఒక ముస్లిం పేరుగా మార్చుకొని వాళ్ళ పేరు చెప్పుకోవాలి. అట్లా హిందూ స్త్రీలు అనేటువంటి వాళ్ళు కావాలంటే ఇప్పుడు వీడియో వెనక్కి వెళ్ళి ఒకసారి జాగ్రత్తగా మీరు మళ్ళీ చూడండి. వాళ్ళు మాట్లాడినటువంటివి మీకు అర్థమవుతాయి. తులసి బేగం అట, నిషా అలీ అట, తులసి ఖురేషి. ఇది వీళ్ళు ఆడుతున్నటువంటి ఆట. ఇప్పుడు చెప్పండి, ఇది ఒక ఆటనా లేకపోతే ఇంకొక విధమైనటువంటి కుట్రనా? ఇప్పుడు ఎవరు మారాలి, ఎవరు అర్థం చేసుకోవాలి? అందుకే అంటున్నాను, ఎన్ని సినిమాలు వచ్చినా ఎంత చైతన్యపరిచేటువంటి విధంగా ఎంతమంది మాట్లాడుతున్నప్పటికీ కూడా మన హిందూ మహిళల్లో ఇంకా మార్పు రావడం లేదు. నా సలీం అలాంటి వాడు కాదు, నా స్నేహితురాలు అలాంటిది కాదు అనేటువంటి ధీమా, అది విశ్వాసం కాదు, మూర్ఖత్వం. ఇది ఇంకా ఎంతమంది హిందూ మహిళలు బలి కావాలి? అసలు మార్పు ఎక్కడ రావాలి? తల్లిదండ్రులు ఇప్పుడు సొసైటీలో జరుగుతున్నటువంటి సంఘటనలు తల్లిదండ్రులు చూడడం లేదా? తల్లిదండ్రులు ఏ విధంగా మరి పిల్లలకు జాగ్రత్తలు చెప్పాలి? ముస్లింలు అందరూ చెడ్డవాళ్ళు అని కాదు, కాకపోయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా? జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎవరిది? మనది కాదా? అప్పుడెప్పుడో కేరళలో ఒకటి బుర్ఖా కాంటెస్ట్, హిందూ మహిళలు బుర్ఖా వేసుకోవాలి. హిందూ మహిళలు వాళ్ళు చక్కగా బుర్ఖా వేసుకోవాలి. ఆ ముస్లిం మహిళ వీడియో తీయాలి, ఈ హిందూ స్త్రీకి బుర్ఖా తయారు చేయాలి. బుర్ఖా వేసుకున్న తర్వాత వీళ్ళు అబ్బా ఎంత అందంగా ఉన్నావు నువ్వు ఈ బుర్ఖాలో అని కామెంట్ ఇవ్వాలి. ఇదే విషయం మీద కొంతమంది హిందూ యువకులు బొట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు, ముస్లింలకు బొట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. మీరు ఇలా హిజాబ్ గురించి బుర్ఖా గురించి మీరు వీడియోలు చేశారు కదా, మేము కూడా బొట్టు పెట్టేటువంటి ఒక వీడియో చేస్తాం అని అంటే గొడవ పడ్డారు. వాళ్ళు వాళ్ళ మత విశ్వాసాలను 100% పాటిస్తున్నారు. మనమే సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నాం. మనకు అసలు మన మతం మీద, మన ధర్మం మీద, మన సంస్కృతి మీద, మన సంప్రదాయాల మీద ఎంతమందికి ఉందండి అసలు విశ్వాసం? ఇవి ఇంట్లో నుంచి అలవాటు కావాలి. తల్లిదండ్రులకే కనీసం ఆ విలువలు లేకపోతే ఇంక పిల్లలకి ఏం నేర్పుతారు? ఆలోచించండి. దీని మీద నేను ఇంకేమీ కంక్లూజన్ నేను ఇవ్వను. మీరు ఆలోచించుకోండి ఏం చేద్దాం అనేటువంటిది. మీ అభిప్రాయాలు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేటువంటిది మీ ఇష్టం.